అన్నదాత పోరు తలపెట్టింది వైఎస్ఆర్సీపీ. పెద్ద ఎత్తున రైతులు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్డీఓ కార్యాలయం ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఆంక్షలతో వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అన్నదాతలను ఎవరిని కూడా బయటికి రాకూడదంటూ ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోంది. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, ఏంటి పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్నదాత పోరు, ఇవాళ వైఎస్ఆర్సీపీ ఈ పోరు చేయబోతోందని అనౌన్స్ చేసిన వెంటనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా అడ్డుకోవాలి అంటూ నిన్న ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇన్ని రోజులు ఆయనకి కనబడలేదా రైతుల కష్టాలు, ఈ క్యూ లైన్లు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ఏమీ తెలియవా ఆయనకి? ఏం జరుగుతోంది? ఎలా ఉంది పరిస్థితి? హరి, నిజానికి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చంద్రబాబు ప్రభుత్వానికి తెలియంది అయితే కాదు, కానీ పూర్తి స్థాయిలో ముద్దు నిద్రలో ఉంది ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చేంత వరకు కూడా చంద్రబాబు సర్కార్ కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదంటే ఏ స్థాయిలో ముద్దు నిద్రలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అసలు రైతులన్నా కానీ వ్యవసాయం అన్నా కానీ చంద్రబాబు మొదటి నుంచి విముఖత చూపిస్తూనే ఉంటారు. రైతులు ఇంకా పొలంలో మట్టి పీసుకోవడం ఏంటి, అద్దాల మేడల్లో కూర్చొని డబ్బులు లెక్కేసుకోవాలి అంటూ గతంలో భూసేకరణ సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఆయన అన్నటువంటి మాటలు ఎప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేదు. అదే కాదు, వ్యవసాయం దండగా టూరిజమే బెటర్ అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో రైతాంగం అంటే చంద్రబాబుకి ఏ విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే యూరియా కొరతకు సంబంధించి గడిచిన నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న కనీసం చెంపుకుట్టినట్టయినా చంద్రబాబు సర్కారు పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర శాంతియుతంగా రైతులు ఆందోళన చేయబోతున్నారు. వారితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి కొద్దిసేపటి బయలుదేరబోతున్నారు. అయితే వీరిని అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు ఈరోజు తెల్లవారుజాము నుంచే కుట్రలు పడింది. అందరికీ నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఎవరు కూడా బెదరట్లేదు. పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులతో కలిసి శాంతియుత నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టనున్నారు. హరి. ఓకే రవీందర్.